ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారితో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు ఇక్కడ ఉన్నటువంటి మరి బహుజన బిడ్డలందరితోటి కలిసి ఈరోజు వారికి ఘనమైన పుష్పాంజలి ఘటించడం జరిగింది. మరి ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు భగవంతుడు జన్మనిస్తే ఈరోజు మన బతుకుకు ఒక సార్థకత వేసి ఒక మన బతుకులకు హక్కులు ఇచ్చినటువంటి మరి దైవం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈరోజు మరి అటువంటి నాయకుడు ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగమైనటువంటి మరి భారత రాజ్యాంగం ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంబేద్కర్ గారి ఆశయాలను 10 సంవత్సరాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న సంకల్పంతో అప్పటి నుండి నేటి వరకు కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ బహుజన బిడ్డలను అణగారిన వర్గాలను మరి అందరినీ కూడా సమన్యాయం చేసే విధంగా చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు
ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆలోచనలకు విరుద్ధంగా, అంబేద్కర్ గారి ఆశయాలకు భిన్నంగా ఇవాళ వారు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు ఆ పొజిషన్ లో ఉన్నా కూడా ప్రమాణం చేస్తారు ముఖ్యమంత్రితో సహా. ఇవాళ అటువంటి పదవిలో ఉండి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాంచ్ న్యాయాన్ని పేరు పెట్టుకొని ఇవాళ భారత రాజ్యాంగానికి మరి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ భారత రాజ్యాంగ వ్యతిరేకులను మరి ఇవాళ వారి ఆశయాలు కొనసాగిస్తారా అని చెప్పేసి ఒకసారి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి పార్టీలకు అతీతంగా కూడా సమాజంలో గౌరవింపబడేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు అని అంటే అది జీవన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు సమాజంలో విలువలకే ఆదర్శం. అటువంటి నాయకుడు, మరి నిబద్ధత కలిగినటువంటి నాయకుడే ఇవాళ ఆదర్శం, దానికి నిదర్శనం. ఎందుకంటే ఇవాళ పార్టీలో అధికారం శాశ్వతం కాదు, మరి పార్టీ ముఖ్యం, ప్రజలు ముఖ్యమని నమ్ముకున్నటువంటి నాయకునికి జరిగినటువంటి అన్యాయం ఈరోజు చూస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకులైనటువంటి, విరోధులైనటువంటి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పట్ల ప్రజలు ఆలోచించే విధంగా ఉండాలి. ఇవాళ బహుజన బిడ్డలు, అనగారిన వర్గాలు మన హక్కులను కాలరాస్తున్నారు. ఇలా కార్యకర్తల హక్కులు కావచ్చు, వారు మానసిక వేదనకు గురైన హక్కులను కాలరాసినప్పుడు ఇలా వారు ఆశయాలను ఎట్లా కొనసాగిస్తారు, ఇలా దండా వేస్తారు. నిజమైన నివాళులు ఎప్పుడు అర్పిస్తామంటే వారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే వారికి నిజమైన నివాళి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే నివాళులు అర్పిస్తారో వారి ఆశయాలను కొనసాగిస్తారో అని చెప్పేసి మా జైత్యాల నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ మా అందరి పక్షాన కూడా మన అంబేద్కర్ గారికి మరొక్కసారి వినమ్ర హృదయపూర్వక ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై భీమ్. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇంత ఘనంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి సోదరి రావు వసంత గారు, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి గారు, మిత్రులు దుర్గన్న గారు, గతంలో ఏదైతుందో దీర్ఘకాల మున్సిపల్ కౌన్సిల్ గా బాధ్యత నిర్వర్తించినటువంటి సోదరుడు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులందరికీ నేను జై భీమ్ నివాళులు అర్పిస్తూ, వాస్తవంగా ఇవాళ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం అగ్రగామి నిలబడ్డది అని చెప్పంటే అది కేవలం ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదని చెప్పంటూ నేను ఒక విధంగా చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం చేయడం జరిగిందని చెప్పారంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు దూరదృష్టితో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడంతో ఏదైతుందో నూతన రాష్ట్రాలు ఏర్పాటే కానీ సరిహద్దుల మార్పే కానీ రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశంగా దాన్ని చేర్చడంతోనే తెలంగాణ రాష్ట్ర కళ ఏర్పాటు సాకారం అయిందని చెప్పక తప్పదంటుంది. ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన జీవిత ఆశయంగా ఎంచుకున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తు యొక్క విగ్రహాన్ని ఏదైతున్నదో ఇలా నెక్లెస్ రోడ్ ఇవాళ జగిత్యాల హైదరాబాద్ నడికూడెల్లో ఏర్పాటు చేసి ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ఏదైతుందో ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేర్కొనడం ఏదైతుందో వారికి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి యొక్క గౌరవాన్ని తెలియజేస్తుందని చెప్పంటున్నాను. ఇలా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం వాళ్ళ నిరుపేద వర్గాలకు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, బలహీన వర్గాలు, మా ఆడబిడ్డలకు అందరికీ కూడా ఏదైతుందో వారి హక్కులు సమకూర్చే విధంగా అన్నిటిగా ముఖ్యం ఏదైతే విద్య అనేటువంటి ప్రాధాన్యత అంశాన్ని ఏదైతుందో అందరికీ కల్పించేయాలనే సంకల్పంతో వారి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందో దాన్ని పేద ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా ఘనత మరి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాయి. ఇలా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి ఆ రాజ్యాంగ విలువలు నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. రాజ్యాంగ విలువలు నిబంధనలకు భిన్నంగా ఏదైతే మరి పనిచేయాలని ప్రయత్నం చేస్తారో వారు ఏదైతుందో మరి ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒక విధంగా చెప్పాలంటే నివాళులర్పించే నైతికత కూడా వాళ్ళు పొందలేకపోతామని చెప్పక తప్పదంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ద కాలం చేపట్టినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఈ నడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలో
నిలిచిపోవడం జరిగిందో అవన్నీ కూడా పునరుద్ధరింపజేయబడే విధంగా రాబోయే కాలంలో ఏదైతుందో తిరిగి మరి కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని ఏ విధంగా కోరుకుంటుందో దానికి భారత రాజ్యాంగ స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గదర్శకులు అవుతారని చెప్పినటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భీమ్.